నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ పేరు చెప్పే కన్నా ముందు ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పాలి. మిమిక్రీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఒక పర్సన్ అని చెప్పొచ్చు. ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. సో, ఇంకా ఆయనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఆయన లైఫ్‌లో. ఒకటి కూడా వదలకుండా మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పొచ్చు ఆయన గురించి. మరి ఆయన ఎవరో కాదు, దూది వెంకట్ గారు. ఆయనతో మాట్లాడి ఆయన లైఫ్ గురించి, ఆయన పడ్డ స్ట్రగుల్స్ గురించి, ఆయన ఈ స్టేజ్ వరకు రావడానికి తీసుకున్న స్టెప్స్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా డీటెయిల్డ్‌గా ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం వెంకట్ గారు. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అంటే మీ ఏజ్‌ని ఇందాక మీరు విన్నాం మేము. మీ ఏజ్‌ని వెనక్కి తోయడానికి ఇలా డ్రెసప్ అయ్యి వచ్చానండి అని చెప్పి నిజంగానే తోసేసారు. నాకు 44 ఏండ్లండి. అది ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సీక్రెట్‌ని ఇంకా ఓపెన్‌గా చెప్పేస్తున్నారు మీరు. యాహ్! ఎవరైనా ఏజ్ దాచుకుంటారు, మీరు చెప్తున్నారు. ఏముంది మ్యామ్. ఓకే. సో, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. థ్యాంక్ యూ. సార్ ఎలా నడుస్తుంది సార్ లైఫ్? అంటే ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నారు. లైఫ్ ఎలా నడుస్తుంది? ఇంకా ఎలా నడిపించాలనుకుంటున్నారు? ఎక్కడి వరకు వచ్చారంటే? నేను బిగినింగ్‌లో 'జబర్దస్త్' రఫ్‌లీ ఒక 50 ఎపిసోడ్స్ చేశాను. హ్మ్. అండ్ మూవీస్ కూడా అబోవ్ 90 రిలీజ్ అయ్యుంటాయి. హుహు. సో, ఇవన్నీ కూడా డైలాగులు ఉన్నవే, చిన్నవో, పెద్దవో. ప్రెజెంట్ వచ్చి ఒక 7, 8 సినిమాలు కొన్ని రిలీజ్‌కొచ్చాయి. కొన్ని షూట్ జరుగుతున్నాయి. హుహు. సో, మైనస్సో, ప్లస్సో తెలీదు. ఒక 50 ఎపిసోడ్ల దాకా బిగినింగ్‌లో 'జబర్దస్త్' వచ్చి బాల్డ్ హెడ్‌తో చేశాను. మూవీస్ కూడా ఒక 70 మూవీస్ దాకా బాల్డ్ హెడ్‌తో చేశాను. సో, వర్స్ట్ కేస్‌లో ఒక 10 మరిప్పుడు సినిమాలు. జుట్టుంది మీకు? ఇది హెయిర్ చేయించుకున్నదే. చేయించారా? యాహ్! వర్స్ట్ కేస్‌లో ఒక 10 సినిమాలు 'స్నేహగీతం', 'లవ్ యూ బంగారం', 'ఆకాశవాణి' ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 10 సినిమాలు ఫుల్ లెంగ్త్‌లుంటాయి. బట్ అల్టిమేట్ ఇక్కడ ఏదైనా సరే మనం మంచోళ్ళైనప్పటికీ, టాలెంట్ బాగా ఉన్నప్పటికీ ఇక్కడ డిసైడెడ్ ఫ్యాక్టర్ సక్సెస్సే. అది కూడా దగ్గరలో వచ్చేస్తది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సో, ఇవన్నిటికన్నా ముందు మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నది కూడా ఇంపార్టెంట్ సార్. అంటే ఏ ఊరు? ఎలా వచ్చారు ఇక్కడి వరకు? హైదరాబాద్‌కి ఎలా వచ్చారు? ఏ ఊరైతే మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారన్నది ఆ లైఫ్ జర్నీ కావాలి మాకు కొంచెం. ఎలా వచ్చానంటే ఏదో బస్సులు, ట్రైన్‌లు అలా చెప్పను గానీ సో, సినిమా అనే ఒక ఫ్యాషన్‌తో దట్టు మాకు తలకోన ఫారెస్ట్, యాక్చువల్లీ నాది సారీ టు సే చిత్తూరు జిల్లా పీలేరు. హుహు. మాకు నియర్ తలకోన ఫారెస్ట్. హ్మ్. హ్మ్. అక్కడ హ్మ్. మెంబర్ ఆఫ్ మూవీస్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరి రెగ్యులర్‌గా షూట్స్ జరుగుతుంటాయి. సో, అప్పుడప్పుడు నేను చదువుకునే రోజుల్లోనే వెళ్లి చూడడం, అలా ఇంట్రెస్ట్ అలా అలా డెవలప్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే నాకు డిఫాల్ట్‌లో యాక్టింగ్ అనేది ఇన్‌బిల్ట్ అది. అందులో నో డౌట్. అది చిన్నప్పటి నుంచి ఉంది మీకు ఆ ఇంట్రెస్ట్ అది అనేది. నాకు ఒక పార్ట్. గాడ్స్ గ్రేస్. నేను అయ్యప్ప స్వామి భక్తుడిని. ఆహా! మేబీ అది ఒక గుండె అనుకోవచ్చు, ఒక లివర్ సారీ, ఏదనేది కాదు. యాక్టింగ్ కూడా నా బాడీలో కిడ్నీలనుకోవచ్చు, లివర్ కిడ్నీ అనుకోవచ్చు, అనుకోవచ్చు. కన్ను అనుకోవచ్చు, ముక్కు అనుకోవచ్చు. యాక్టింగ్ అనేది నా బాడీలో ఒక పార్ట్. ఆహా! ఎందుకంటే మీరు అర్ధరాత్రి కాడ లేపి అడిగినా సరే అది స్పాంటేనియస్‌గా చేయమన్నా చేస్తాను. ప్రీవియస్ సినిమాలో చేసిన డైలాగ్స్ చెప్పమన్నా చెప్తాను. అది డిఫాల్ట్‌గా ఇన్‌బిల్ట్ మ్యామ్. హుహు. మొదటిసారిగా హైదరాబాద్‌కొచ్చినప్పుడు ఏమనిపించింది సార్ మీకు? అంటే ఇదొక మహాసముద్రం అని అంటుంటారు. అందులోని ఇండస్ట్రీ పరంగా మనం చూస్తే ఇంకా మహాసముద్రం అనే మాట కూడా చాలా తక్కువ. సో, ఫస్ట్ టైమ్ అసలు మనకేం ఉండదు కదా ఐడియా ఇక్కడికొచ్చినప్పుడు. ఎలా బతకాలి? ఎలా ఒక ఆఫర్‌ని పట్టుకోవాలి? ఎలా మనం ఈ ఫీల్డ్‌లో సర్వైవ్ అవ్వాలి? ఇవన్నీ భయాలు ఉంటుంటాయి. మీరేం ఫీల్ అయ్యారు ఆ టైంలో? యాక్చువల్లీ నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎస్‌వి యూనివర్సిటీ తిరుపతి. నేను పొట్టి తిరుపతిలో శ్రీరాములు చేసారా ఎడ్యుకేషన్? చేశాండి. మాకు నియర్ బై తిరుపతి ఎస్‌వి ఏం యూనివర్సిటీ. చదువుకున్నారు? నేను హెచ్‌ఈపీ అండి. హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ BA డిగ్రీ. హుహు. దెన్ నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చాక నేను పీజీ థియేటర్ ఆర్ట్స్ చేశానండి. హుహు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లి. సో, అది కో ఎడ్యుకేషను, 12 సీట్లే ఉంటాయి. అందులో రిటన్ టెస్ట్, కో ఓవరాల్ ఎడ్యుకేషన్. ఓవరాల్ సో, అందులో సీట్ రావడం అనేది కూడా డిఫికల్ట్. అందులో నేను యూనివర్సిటీ థర్డ్ ర్యాంకు. సో, అబ్బో! మీకు ఆ టైంలో రిటన్ టెస్ట్ తర్వాత ఓవరాల్‌కి ఒక ఒక ఆడిషన్ ఇచ్చాను మదర్ మీద. ఆహా! అది కూడా మీరు చేయమంటే నేను ఆ! ఫర్దర్‌గా చేయండి సార్ ఇప్పుడు. మేము కూడా చూడాలి. ఎందుకంటే ఆ టైంలో ఎలా చేసేవారో, ఆడిషన్స్ ఎలా జరిగావో మాకు తెలియవు కదా! సో, హ్మ్. చూడాలనుకుంటున్నాం మేము గూడా. చేసేస్తాను. సో, అలా ఆ ఆడిషన్ బేస్ చేసుకొని నాకు ఆ యూనివర్సిటీలో సీట్ రావడం జరిగింది. హుహు. అది నాకు చాలా హెల్ప్ అయింది. సో, తర్వాత ఇక్కడే ఇంటూ మూవీస్‌కొచ్చేసేటప్పటికి యాక్టింగ్ అనేది 'జబర్దస్త్' కానీ, మూవీస్ కానీ చాలా ఈజీ అయిపోయింది. హ్మ్. సో, మీకు అది అక్కడ చేసిన స్కిట్ ఏది ఉందో చేయమంటే చేయండి సార్. చేసేస్తా. చేయండి. అన్నీ చేద్దాం. యాహ్! అన్నిటికన్నా ముందు ఫస్ట్ మనం మన టాపిక్ అంతా మాట్లాడుకున్నాక అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వద్దాం మళ్ళీ మెల్లమెల్లగా. యాహ్! సో, వచ్చారు, జబర్దస్త్ చేశారు కొన్ని రోజులు. కాదు మ్యామ్. నేను ఫస్ట్ 'జబర్దస్త్' చేయలేదు. ఫస్ట్ నేను జబర్దస్త్ చేయలేదు. బట్ స్టిల్ యాక్టింగు చేస్తారు. మిమిక్రీ అంటే ఇంట్రెస్టు ఉంది. జబర్దస్త్‌లో కమెడియన్‌గా కూడా చేశారు. స్కిట్స్ చేస్తూ ఉన్నారు. సో, మధ్యలో మీరు కొంచెం బిజినెస్ కూడా చేశానన్న అన్నారు మీరిందాక.
సో, ఇన్ని మల్టిపుల్ థింగ్స్ మీరెలా హ్యాండిల్ చేశారు? అసలు మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది? ఏది మీకు ఏ సెక్టార్ బాగా నచ్చింది అనంటే మీరేం చెప్తారు దానికి? అదే మ్యామ్. నేను 2003-5 వచ్చి పీజీ థియేటర్ ఆర్ట్స్ చేశాను. దెన్ 6 నుంచి నేను 8 వరకు అదే 7 వరకు రియల్ ఎస్టేట్ చేశాను మేడం సిటీలోనే. అగైన్ 8 నుంచి నేను యాక్టింగ్ చేస్తూ మీన్‌వైల్ రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను. సెకండ్ ప్రొఫెషన్ కింద. నేను 2008లో నా డెబ్యూ మూవీ 'సుశాంత్ బాబు' హీరో. నాగార్జున గారి హ్మ్. నాన్నగారు హ్మ్. 'కాళిదాసు.' అవును. అందులో తమన్నా కాంబినేషన్‌లో ఫస్ట్ నా డెబ్యూ అది. అది యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ. సో, అక్కడి నుంచి లాస్ట్ ఇప్పుడు రిలీజ్ అయిందేమో 'దిల్‌రుబా' కిరణ్ అబ్బవరం హుహు. హీరోగా. హ్మ్. సో, అది మ్యామ్ నా జర్నీ. సో, ఇంకా ఇవి ఆడిషన్స్ ఇవ్వడం, నాకు ఆడిషన్స్ ఇవ్వడం అనేది ఒక చాలా నేను ఎంజాయ్ చేస్తాను ఆడిషన్‌ని. సో, కొన్ని కొన్ని నేను ప్రీవియస్ చేసిన మూవీస్ రెఫరెన్స్‌లో వేషాలొస్తున్నాయి. సో, ఇలాగా అది 2008 అనేది నా జర్నీ స్టార్ట్ అయింది మేడం యాస్ ఎ యాక్టర్‌గా. మీరు థియేటర్ ఆర్టిస్ట్‌గా గూడా నేర్చుకున్నారు కదా సార్! అందులో మీరు ఫస్ట్ ఒక స్కిట్ చేయడం వల్లనే నేను సెలెక్ట్ అయ్యాను ఆర్టిస్ట్‌గా అని చెప్పేసన్నారు. ఆ స్కిట్ ఒకసారి చేసి చూపిస్తారా మాకు? యాహ్! షూర్. షూర్. కంటిన్యూ మదర్ సార్. ఆ! సెంటిమెంట్ అది. మదర్ సెంటిమెంట్ అంటేనే అందరూ కనెక్ట్ అయిపోతారసలు. మీరు యాహ్! యాహ్! దాంతోనే గెలుచుకున్నారక్కడ. యాహ్! అంటే ఆ రిటన్ టెస్ట్ తర్వాత ఓరల్‌లో నేను చేశాను. హ్మ్. ఇప్పుడు నేను మీకు ముందు నవ్వుతూనే ఉన్నాను. సడెన్‌గానే వేరియేషన్ తీసుకుంటాను. ఆ! ఓకే. ఆ! అమ్మా! అమ్మా! నే నేనొచ్చేసానమ్మా. ఒక్కసారి ఒక్కసారి నా కోసం లే అమ్మా. అమ్మా! నేను నేను యూనివర్సిటీ గోల్డ్ మెడల్ రాష్ట్రపతి రాష్ట్రపతి గారు చేతుల మీదుగా మెడల్ ఇస్తారంటే కానీ నా తల్లి నా అమ్మ కళ్ళలో నా అమ్మ కళ్ళలో ఆనందం చూడాలని వచ్చానమ్మా. ఇదిగో అమ్మ మెడల్. కానీ ఇలా ఇలా చూడాలనుకుని నా కోసం ఒక్క ఒక్కసారి ఒక్కసారి లేగమ్మా అమ్మా నాన్న చనిపోయాక రెక్కలు ముక్కలు చేసుకొని చదివించావు. ఒక్కసారి గోల్డ్ మెడల్ చూడమ్మా. ఒక్కసారి లేగమ్మా. ఇది అక్కడ చేశాను స్కిట్. ఇప్పుడు నిజంగానే కంట్లో నీళ్ళొచ్చేసారు వస్తాయి మీకు. మేడం. వస్తాయి. నేను చేస్తుంటే ఆబ్వియస్లీ అమ్మ నాకు బాబోయ్! వచ్చేస్తాయి. యాక్చువల్‌గా అందరూ అంటుంటారు కదా! ఒక ఆర్టిస్ట్‌కి ఉండాల్సిన లక్షణం అని చెప్పి. అంటే ఒక ఆర్టిస్ట్ ఒక ఏడుపు సీన్ చేశారు అనంటే ఆడిషన్‌లో అన్ని హ్మ్. సీన్‌లు చేయగలరు అని అంటుంటారు. యెస్. అదొక్కటి మనలో పండాలి అని అంటారు. హ్మ్. అది మీరు పర్ఫెక్ట్‌గా చేశారని అనుకుంటున్నాను నేనసలు. నేను యాక్చువల్లీ 100% మీరు దానికి న్యాయం చేశారు యాక్చువల్‌గా. అసలు చూస్తుంటే నేను కనెక్ట్ అవుతున్నా మీరు చెప్పేదానికి. మీరు కనెక్ట్ అయ్యి మీ కంట్లో నుంచి నీళ్ళొచ్చాయి. చాలా చేశారు సార్. చాలా బాగుంది. థాంక్ యూ. ఇంకింద ఇలా చేస్తే సెలెక్ట్ అవ్వకుండా ఎందుకుంటారు చెప్పండి? అదే. అంటే అమ్మ డెడ్ బాడీని చూసి అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను ఇంటికొచ్చాను తీసుకొని. అది ఆ మెడలు తల్లికి చూపెడదామంటే తల్లి లేదు. హ్మ్. తను చనిపోయి ఉన్నారు. సో, అప్పుడు సడెన్‌గా ఎవరికైనా సరే అది ఏ ఏ అమ్మాయికైనా, ఏ అబ్బాయికైనా ఒక మదర్ అనే బాండింగ్ నేచర్ కదా అది. దానికి రీప్లేస్‌మెంట్ ఉండదు మదర్‌కి. అవును. సో, కాబట్టి అది డిఫాల్ట్‌లో ఎవరైనా చేసేస్తారు. కాకపోతే నేనది చెప్పా గదా! యాక్టింగ్ అంటే నాకు ఇన్‌బిల్ట్ అని కాబట్టి చేసేస్తుంటా. అంతే. అమ్మో! యాహ్! నేను ఇంకా మీరు మీకు చాలా స్కిట్స్ నేర్చుకోకపోయినా గూడా ఇంకా బాగా చేసే ఉండేవారు మేబీ. యాహ్! నేర్చుకున్నారు కాబట్టి ఇంకా బాగా చేశారు. నేర్చుకోకపోయినా కూడా మీరు చేయగలరు అనిపిచ్చింది నాకు ఇది చూసాక. లేదు మ్యామ్. నేను బై బర్త్, బై డెత్ యాక్టింగ్ అనేది నాకు బాడీలో ఒక పార్ట్ మేడం. నేను అది చెప్పారు మీరు. అది అదంతే. అది చాలా ఇష్టం. అంటే హ్మ్. ఎంతో ఇష్టముంటే గాని ఇంతలా చేయలేరు. యాహ్! ఎంతో మనం చేసే పనిని ముందు మనం ప్రేమించాలి అంటుంటారు గదా! యెస్. సో, మనం చేసే పని మనం అంత ఇన్‌బుల్ట్ చేసుకుంటే తప్ప మనం అసలు నెగ్గలేము. ఎళ్ళలేము ముందుకు స్టెప్ ఎయలేము యాక్చువల్‌గా. అవును. సో ఆహ్, నేను ఈవెన్ ఇప్పుడు సెంటిమెంట్‌దే గాదు.
మీకు అలా కోపం గే నవరసాలు క్యారెక్టర్, అంటారు కదా! గే క్యారెక్టర్, ఫిజికల్లీ కమ్ మెంటల్లీ హ్యాండిక్యాప్టెడ్, కామెడీ క్యారెక్టర్ అది జనరల్‌గా ఒక ఆర్టిస్ట్ ఒక గే నెగెటివ్. క్యారెక్టర్స్ ఇవి అనంటే భయపడుతుంటారు. బ్యాక్ స్టెప్ నేను వేస్తుంటారు. మరి మీరు గే క్యారెక్టర్ చేస్తాను, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా మీకు ఓకేనా? నెగెటివ్ క్యారెక్టర్ అయితే తినేస్తాను. దగ్గరలో ఒకటి చేస్తాను గూడా. నేను హ్మ్. చెప్తాను. నేను చె ఇప్పుడేం ఆ! రివీల్ నేను చేయకూడదు. ఒక మంచి సినిమాలో, ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో నాకు తెలుసు. అనిరుద్ అని ఒక అబ్బాయి డైరెక్టర్. హ్మ్. 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 సంపత్ నంది గారు, కొరటాల శివ గారు అసోసియేటు. హుహు. అతని ఒక పేరు కూడా మంచి ప్రొడక్షన్‌లో, మంచి ఒక బ్యానర్‌లో పెద్ద ఒక చేయబోతున్నారు. పెద్ద హీరోనే. అతని పేరు కూడా కనీసం ఒక 20 ఏండ్లు గట్టిగా వినపడుతుంది. ఆ డైరెక్టర్ పేరు. దాంట్లో ఫస్ట్ టైమ్ నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాను. వెరీ బిగినింగ్. లీన్ హుహు. అయితున్నాను కూడా దానికోసం. ఆహ్, అది అండి.